నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు దేవుని అంశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు మండిపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 8 ఏళ్ల మోడీ పాలన పూర్తి అస్తవ్యస్తం సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం 12 లక్షల విలువైన కెమెరాల చోరీ కేసు ఛేదించాం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి 20న బాపట్ల కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు ఆశా వర్కర్లు తరలి రావాలి సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ పిలుపు తెలంగాణలో అవినీతి పాలన రాజ్యమేలుతుందని దేవుని విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు హైదరాబాద్ బాలాపూర్ గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ఏర్పాట్లు తక్షణం చేయాలని లేకుంటే తానే వినాయక సాగర్ చేరుకొని పరిస్థితి మొత్తం ప్రజలకు తెలియచేస్తానని అన్నారు ముఖ్యమంత్రికి చేత కాకపోతే హిందువులకు చెబితే అన్ని ఏర్పాట్లు చేసుకొని శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం చూసుకుంటామని అన్నారు विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचंद्राय ना चाहिए दिया ना प्लीज जय बोलो गणेश महाराज की ना 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 नेक्स्ट रीलिगा ना ना ధార్మిక వాతావరణంలో ఒక భక్తియుత వాతావరణంలో నిర్వహించుకున్నటువంటి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు బాలాపూర్ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషం అనిపిస్తున్నది ఈ ప్రాంతానికి రాగానే ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి దాదాపు 42 సంవత్సరాలుగా ఇక్కడ ఈ బాలాపూర్ గణేషుని ప్రతిష్ఠించడం అన్ని సౌకర్యాలతోని భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన సౌకర్యం కల్పించడము ప్రతి సంవత్సరము రకరకాలైనటువంటి సెట్టింగ్స్తో ధార్మిక వాతావరణం కల్పించే విధంగా భక్తులకు ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా రకరకాల సెట్టింగ్స్తోని రోజు బాలాపూర్ గణేషుని యొక్క నిర్వహణ చేయడం నిజంగా మా ఈ చైర్మన్ నిరంజన్ గారికి వాళ్ళ సహచర సభ్యులందరూ కూడా వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక మంచి వాతావరణం ప్రాంతానికి వస్తుంటే బాలాపూర్ గణేశుడు అంటేనే ఫేమస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవాలి బాలాపూర్ గణేశుని దర్శించుకోవాలి ఒకసారి స్వామివారిని దర్శించుకుంటే మాకు మంచి జరుగుతున్న ఒక విశ్వాసం నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజల లోపల ఉంది అందుకే గతంలో కూడా రావడం జరిగింది ఈరోజు కూడా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం అనిపిస్తున్నది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి అందించాలని చెప్పి
ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి కోరుకునే ధర్మమే హిందూ ధర్మం. సర్వే జన సుఖినో భవంతుని కాకించే ధర్మమే హిందూ ధర్మం. అటువంటి హిందూ ధర్మంలో పుట్టడం వల్లనే ఈరోజు స్వామివారి కేంద్రంలో 8 ఏళ్ల మోడీ పాలన పూర్తి అస్తవ్యస్తంగా తయారైందని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు సామాన్యులు బతకలేని విధంగా పెరిగిపోయాయని అన్నారు. 70 లక్షల కోట్ల నల్లధనం తెప్పిస్తానని చెప్పిన మోదీ మాట తప్పారని, కానీ ఆదాని, అంబానీ లాంటి బడాబాబులను మాత్రం ప్రపంచ కుబేరులుగా చేయడంలో మాత్రం మోడీ సక్సెస్ అయ్యారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు నడుం బిగించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయని అన్నారు. తప్పు చేస్తూ ఉన్నావు, చాలా తప్పు చేస్తూ ఉన్నావు. పైగా నిన్న నెల్లూరు చెప్తా ఉన్నాడు, ప్రాజెక్టులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఎక్కడ జరిగాయో చెప్పు, మేము కూడా పోయి చూసి వస్తాం. నీ సొంత జిల్లా కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టులో నిండా నీళ్లున్నాయి. కింద కాలువలు లేనందువల్ల 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు. ఒక కాలువ తవ్వలేకపోయావు 3 ఏళ్లలో. నువ్వు మాట్లాడతావు. తర్వాత నువ్వు చకచకా కాదు, చకచకా కొట్టుకొని పోతా ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది, పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోయింది, పులిచింతల్లో గేటు కొట్టుకొని పోయింది. మెయింటెనెన్స్ లేదు. నువ్వు మెయింటెనెన్స్ లేదు. ఏ ఇంజనీర్ని అడిగే చెప్తారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ఇరిగేషన్ ఇంజనీర్ని అడిగినా వాళ్ళు ఓపెన్గా చెప్తారు. మీడియా వాళ్ళ మిత్రులు అడుగుతా ఉన్నారు, మీరు ఏ ఇంజనీర్ అన్నా అడగండి. నువ్వు వాళ్ళకి సరిగా మెయింటెనెన్స్ కూడా ఇవ్వవు. తర్వాత పోలవరం ప్రాజెక్టు ఇవాళ సుప్రీంకోర్టులో వస్తూ ఉంది. సుప్రీంకోర్టులో మన లాయర్ కూడా చెప్పింది, ఆల్రెడీ 20,000 కోట్లు ఖర్చు పెట్టాము, ఇంకా 30,000 కోట్లు కావాలని. కానీ వాళ్ళు ఢిల్లీలో ఉండే వాళ్ళు 2,000 కోట్లే ఇస్తాము అంటున్నారు. నీవేం మాట్లాడవు, బెల్లం కొట్టిన రాయి మాదిరి ఉన్నావు. నేను అర్జీ ఇచ్చానని చెప్తావు, కానీ వాళ్ళు ఏమనే మాట మాత్రం నువ్వు చెప్పవు. ప్రజలను మభ్య పెడతా ఉన్నావు, మోసం చేస్తూ ఉన్నావు. పైగా ఈయన చకచకా ప్రాజెక్టులు కడతా అన్నాడు. ఎక్కడ కట్టావో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఒక్క నువ్వు కాలువ కూడా తవ్వావా ఎక్కడన్నా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధి జరగకుండా తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఒక కాపలా కాస్తా ఉన్నాడు. ఆయన కట్టబట్టుకొని కూర్చున్నాడు. అమరావతి రాజధానిలో ఎవరు అభివృద్ధి జరగకూడదు, ఒక రోడ్డు వేయకూడదు, కంప చెట్టు కూడా కొట్టకూడదు, ఎవరు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టకూడదు, ఒక మెడికల్ కాలేజ్ కూడా అక్కడికి రాకూడదు. కాపలా కాస్తున్నాడు ఆయన. తాడేపల్లిలో కూర్చొని ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏమంటే అమరావతి రాజధాని ఏ రకంగా కూడా అభివృద్ధి కాకూడదు అనే ఒక దృఢ నిశ్చయంతో అక్కడ కాపలా కూర్చున్నారు. మరోవైపు పోలవరానికి వాళ్ళు నిధులు ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళని ముంచుతా ఉన్నావు. ఆ ముంచిన వాళ్ళని గురించి పట్టించుకో. కాబట్టి ఏమంటే వాళ్ళ రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఆగిపోయింది. అదే మరోవైపు పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. పక్కా దోపిడీ. అనంతపురం జిల్లాలో జరిగిన లేపాక్షి నాలెడ్జ్ జబ్ది 8,844,000 ఎకరాలు దొంగలకు ఇచ్చిన 10,000 కోట్ల రూపాయల పొలం అది. అది ఇచ్చేది వాళ్ళే, తీసుకునే వాళ్ళు వాళ్ళే. దాని మీద మళ్ళీ 4,000 కోట్లు బ్యాంకులో తెచ్చుకునేది వాళ్ళు, ఐపీ పెట్టేది వాళ్ళు, దాన్ని ఆక్షన్కి తెచ్చేది వాళ్ళే. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆక్షన్ వేయించేది వాళ్ళే. ఈ ఏడాది మే 22న బాపట్ల జిల్లా చీరాల రూరల్ పరిధిలో జరిగిన 12 లక్షల రూపాయల విలువైన కెమెరాల దొంగతనం కేసును ఛేదించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడి నుంచి చోరీ చేసిన కెమెరాలు, 2 ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్ సహకారంతో రూరల్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముద్దాయిని చీరాల బస్టాండ్ సెంటర్ దగ్గర అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసును ఛేదించిన రూరల్ సిఐ ఏ మల్లికార్జునరావు, ఎస్ఐ పి జనార్దన్ పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు.
అందరికీ నమస్కారం. మన బాపట్ల జిల్లాలో ఈ కూరుపాలెం స్టేషన్ పరిధిలో 22 మే రోజున ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే గుంటూరు నుంచి ఒక కంప్లైంట్ షేక్ సుబానీ అని, ఆయన కెమెరాలు రెంట్కి ఇస్తారు. సో ఒక మనిషి ఆయనని కాంటాక్ట్ చేసి ఆయన ఫోన్కి కాల్ చేసి మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కెమెరాస్ కావాలి, రెంట్కి కావాలి, వాడ్రేవు వెళ్ళి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తామని చెప్పి కార్లో ఎక్కించి ఇక్కడ వాడ్రేవుకి రావడం జరిగింది. సో వాడ్రేవుకి వచ్చినాక ఆయనకి బయట వాటర్ బాటిల్ కోసం పంపించి అతను కారు స్పీడ్గా తీసుకెళ్ళి అతను పారిపోయాడు. అతనితో పాటు అతను ఏదైతే కెమెరా రెంట్కి తీసుకున్నాడో, వెరీ ఎక్స్పెన్సివ్ కెమెరాస్, ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ అతను తీసుకెళ్ళి పారిపోయాడు. సో ఆ కేసులో ఈరోజు నిన్న ముద్దాయిని కంకిపాడు సంబంధించి అతను దారా పాల్ విజయరాజ్ అని కంకిపాడు అతనిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది చీరాల బస్ స్టాండ్ నుంచి. సో ఈ కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను ఒక దొంగతనం చేసిన ఫోన్ వాడారు, ఫోన్ నంబర్ కూడా దొంగతనం చేసింది. తర్వాత ఒక కార్ అద్దెకి తీసుకున్నాడు, అద్దెకి తీసుకొని ఆ కార్ మీద కూడా ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మార్చుకున్నాడు. సో అంటే ఇన్వెస్టిగేషన్ పరంగా ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ కేసు. దాంట్లో ఫోన్ నెంబర్ కూడా దొంగతనం చేసింది, తర్వాత కార్ మీద కూడా నంబర్ ప్లేట్స్ మార్చుకున్నాడు. కానీ మన చీరాల రూరల్ సిఐ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఈ కేసును చాలా చాకచక్యంగా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో టవర్ డంప్స్, తర్వాత అంత టెక్నికల్ ఎవిడెన్స్ బేసిస్ మీదనే ఈ కేసును క్రాక్ చేయడం జరిగింది. సో ఈరోజు అతనిని రిమాండ్కి పంపిస్తున్నాము. సో అతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను ఈ అంటే ఫోటో షూట్స్ చేస్తూ ఉంటాడు. సో ఇంతకు ముందు కూడా అతను ఇదే సేమ్ కంప్లైనెంట్ నుంచి 2 సార్లు కెమెరా అద్దెకి తీసుకున్నాడు. కానీ ఆ రోజు ఏ రోజు అఫెన్స్ జరిగిందో ఆ రోజు అతను ఫేస్ ప్యాక్ వేసుకొని వచ్చాడు. సో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో హీ కుడ్ నాట్ రికగ్నైజ్ ది అక్యూజ్డ్. సో చాలా మంచిగా ఈ కేసు క్రాక్ చేయడం జరిగింది. సో దానికోసము చీరాల రూరల్ సిఐ, తర్వాత ఎస్ఐ కూరుపాలెం అండ్ వాళ్ళ టీంని అభినందిస్తున్నాము. వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 20న బాపట్ల కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు ఆశా వర్కర్లు తరలి రావాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలో ఆశా వర్కర్లకి కరపత్రాలు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అన్ని రంగాల్లోని కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు కావడం లేదని అన్నారు. ఆశా వర్కర్ల ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే కనీస వేతనాలు పరిధిలోకి వచ్చే వివిధ కార్మికులతో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు డి బుజ్జి, పావని, మహాలక్ష్మి, గులాబీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఆశా వర్కర్లందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 20వ తారీఖు నాడు
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 7 PSCల పరిధిలో ఆశా వర్కర్లకు సంబంధించి ఈ కరపత్రాలు పంపిణీ చేసి 20వ తారీఖు ధర్నాకు రావాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనిలో ప్రధానమైన అంశాలు 2-3 అంశాలు కీలకమైన అంశాలు. ఈరోజు ధరలు పెద్ద ఎత్తున పెరిగిన ధరల్లో భాగంగా ఆశా వర్కర్లకి కనీస వేతనాల చట్ట ప్రకారం వేతనాలు పెంపుదల చేయాలి. ఆ రకంగా మార్చి నెలలో మేము వేతనాలు పెంపుదల చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఇలా అధికార యంత్రాంగం హామీ ఇచ్చారు. మార్చి నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తట్లేదు. కానీ ఆశా వర్కర్ల ధరలు పెరిగినాయి కాబట్టి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తాను. అట్లానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 62 సంవత్సరాలకు సంబంధించి సర్వీస్ జీవో ఇచ్చారు. కానీ ఆశా వర్కర్లకు సంబంధించి 62 సంవత్సరాలు జీవో ఇవ్వట్లేదు. ఆశా వర్కర్లకు సంబంధించి జీవో ఇవ్వాలనేటువంటిది. ఇలానే ఆశా వర్కర్లు ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు, పారితోషికం మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎక్కడ అమ్మఒడికి సంబంధించి కానీ చేయూత కానీ సంక్షేమ పథకాలు ఇవి కూడా అమలు చేయట్లేదు. అందుకని రాష్ట్రంలో ఉన్నట్టు ఆశా వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తాను. అట్లానే ఆశా వర్కర్లు సర్వీస్లో ఉండి ఎక్కడైనా ఫీల్డ్లో పడి చనిపోయినప్పుడు కూడా కనీసం మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇస్తున్న పరిస్థితి లేదు. కానీ ఆశా వర్కర్లకు సంబంధించి ఎక్స్గ్రేష్ ఇవ్వాలని చెప్పేసి ఆశా వర్కర్లు ఇతర రకాల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి 20వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం రేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని PSCల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాపట్ల ప్రాంతాన్ని తరలి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాల చట్ట ప్రకారం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ CIT తరఫున డిమాండ్ చేస్తాం. అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, CCS, DSPపై నమోదైన SC, ST అట్రాసిటీ కేసులో ఫిర్యాదు చేసిన డిస్మిస్ అయిన AR కానిస్టేబుల్ ప్రకాష్ విచారణాధికారి పలమనేరు DSP గంగయ్య ఎదుట హాజరయ్యారు. విచారణకు తాను అన్ని విధాలా సహకరిస్తానని ప్రకాష్ తెలిపారు. SC, ST అట్రాసిటీ కేసు నమోదైన పోలీస్ ఉన్నతాధికారులను తొలగించిన అనంతరము విచారణ జరపాలని ఆయన కోరారు. హలో బబ్లు పక్కన ఇస్తాను. ఇది కూడా సార్కి రిజిస్ట్రేషన్ పంపిస్తాను. రిజిస్టర్ పోస్ట్ పంపిస్తాను. వాళ్ళ మీద ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు నా పాయింట్. ఎగ్జామినే చేయలేదు అప్పుడే వాళ్ళకి నోటీసులు నాకు ఇవ్వలేదు సార్. నా తను నోటీసులు నేను ఇచ్చిన ఆ నోటీసులు నాకు అవసరం లేదు సార్. మీరు ఇచ్చినది నాకు 90 నోటీసు 160 ఇచ్చారు సార్. అవును, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు నువ్వు చెప్తే నేను ఫస్ట్ రికార్డ్ చేసుకుంటే కదా నేను మాట్లాడాను. నేనేం చేయకుండా 90, 161 వరకు నాకు నోటీస్ ఇవ్వడు సార్. నాకు వచ్చింది 167, 169, 167, 170 ప్రకారం ఇవ్వాలి సార్ నోటీస్. దాని ప్రకారం ఇవ్వాలి సార్. హైదరాబాద్ గడ్డి అన్నారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం సునీల్ బాబు ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఘనంగా పూజలు నిర్వహించి అన్నదాన వితరణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద నగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 24 ఏళ్ల నుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి, ఐలేష్ యాదవ్, సాయి కుమార్, కళ్యాణ్, వర్షిత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నేను గత 24 సంవత్సరాల నుంచి ఇక్కడ గణనాథుని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరియు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చాలా నిత్య పూజలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తాము. రోజు భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎంతమంది పాల్గొంటారని అన్నదానం? దాదాపు ఈరోజు అన్నదానానికి 4 నుంచి 5 వేల మందికి ఏర్పాటు చేశాము.
భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దేవుడి ప్రసాదం తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. గత 24 ఏళ్ల నుంచి ఇక్కడ వినాయకుడు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఎన్నో రోజు వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్తారు? ఇది 11వ రోజు. ఈ నెల 10 తారీఖున సాయంత్రం 6 గంటలకు అదే గణనాథుని లడ్డు వేలంపాటతో పాటు వినాయకుని ఊరేగింపు కూడా అదే రోజు జరగడం జరుగుతున్నది. మన సర్వనాథ సేవలోనే విసర్జన చేయడం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బోరవండ డివిజన్ సైట్ 4-5లో 34 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్, డివిజన్ కోఆర్డినేటర్ విజయసింహ, డివిజన్ ఇన్ఛార్జ్ సిరాజ్, కాలనీ చైర్మన్ మొగల్ కాసిం బేగ్, ప్రెసిడెంట్ ఫయ్యజ్ ఖాన్, సయ్యద్ కామర్, ముస్తఫా, ఖాదర్, ఫరీద్, షంషేర్, ఖాజా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ లేదు. ఏట పోతారో యూజ్ అవ్వలేదు. సరిగ్గా రావట్లేదప్ప, లైటింగ్ లేదు. నేను చెప్తుంటే ఇంట్లో జరగాలన్నా లైటింగ్ లేదు. స్టోన్ కూడా కనిపించదు. అన్న అధికాలం బండ్లగూడ జాగీర్ హైదర్ షా కోర్ట్ సర్వే నెంబర్ 20లో ఓ ప్రహరీ గోడని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఘటనలో తన ప్రమేయం ఉందంటూ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి అన్నారు. బస్తీలో ఎవరైనా ఇల్లు కడుతుంటే వారిపై కంప్లైంట్ ఇవ్వడం, లేదంటే వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం శేఖర్ రెడ్డికి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై మున్సిపల్ అధికారులు ఏదైతే ఫిర్యాదులు స్వీకరించి తమ చర్యలు తీసుకున్నారో ఐదర్షాట్ గ్రామంలోని ఇదమ్మ గారి శేఖర్ రెడ్డి, ఇదమ్మ గారి సుభాష్ రెడ్డి, వీళ్ళిద్దరు గత 4-5 రోజుల నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ పచ్చి అబద్ధాలు. 18 కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు చేసిన చర్యలకు ఎవరి మీద అబాండాలు వేసి పలానోళ్ళు కృష్ణారెడ్డి చెప్తేనే గులగొడతాడు, లేకపోతే పలానోళ్ళు చెప్తేనే మీ క్రేజ్ కోసం మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి చెప్పడమే తప్ప నిజంగా హరాస్మెంట్ అంటే 2 ఎకరాలు కస్తూర్బా ట్రస్ట్కి ఇచ్చిన బల్వంత్ రెడ్డి గారి కుమారుడు ఏదో 100 గజాలు కట్టపక్క గట్టుకుంటే ఇట ఆయనను హరాస్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు అశోక్ గౌడ్ గారిని హరాస్మెంట్ చేయడం జరిగింది. లింగాల దేవయ్య అనే కుటుంబ సభ్యుల్ని గిట పూర్వం వాళ్ళ పెద్దలు అమ్మిన ఇల్లుని మాకొస్తుందని చెప్పి చాలా రోజుల నుంచి హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఇంకొంచెం ఎస్సీ కుటుంబాలని ప్లాట్లు కొన్న తర్వాత ఇట్లా మాకు వస్తుంది, మీకు రిజిస్ట్రేషన్ లేదని చెప్పి హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఆశ బ్లాక్మెయిల్ అంటే ఇవాళ రేట్లు పెరిగినాయి, ఎప్పుడో పూర్వం ఇచ్చేసారు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి. వాళ్ళకి ఆ రోజు ఆ డబ్బులు ఇచ్చుకున్నారు కదన్న. చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం పోతే పొమ్మనండి. లేదు ఇలాంటి పేదలని ఇబ్బంది పెట్టకుండా హరాస్మెంట్ చేయకపోతే భీమగిట కాంప్లికేటెడ్కు చాలా దూరంగా ఉంటాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్ నగర్ శ్రీ సాయి మోహన్ స్కూల్లో గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం గణనాథునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ అనిత మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి గణపతి ఉత్సవాలు జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
वेदाहमेतमृतम् आदित्यो नमो परस्तात्तमेवं विद्वानं विरोधे नान्यपन्था विद्यते नाय स्वाहा प्रजापतिशरदिगर्भे पार्श्वे स्वाहा नक्षत्राणि रूपम् अश्विनो व्याप्तम् इष्टं मनीषाना अमुं मनीषाना सर्वं मनीषाना ओम शान्ति शान्ति దాంట్లో వదిలిపెట్టి మధ్యలో వేయండి నీళ్ళు బిందెలో వేయండి అయిపోతుంది మళ్ళీ వెళ్ళి తొక్కి అసలు ఎవరు ఎక్కడ కొట్టారో అక్కడే పెట్టేసండి అక్కడ స్వామి దగ్గర ఆ ముందు పెట్టండి హోమగుండం అటు ఇటు పెట్టండి స్వామి సైడ్ తిప్పాలి మీరు ఇక్కడ కొట్టి దంపతులకు కొబ్బరికాయ కొట్టింది ఇక్కడ ఇక్కడ సైడ్ కొట్టింది సైడ్ तस्मात् कारणभावेन सरक्षो गजाननः ఐమోవన్ స్కూల్ తరఫున ప్రతి 15 సంవత్సరాల నుండి వినాయకుని పూజ మంచిగా ఆరోగ్యం అంతా పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలని క్షేమంగా కోరుకుంటే పూజ జరిపిస్తుంది మన ప్రిన్సిపల్ అని కోరుకుంటున్నాను. ఇలా 15 ఇయర్స్ నుంచి వినాయకుడి పూజ పిల్లలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి వాళ్ళు వినాయకుడు స్టార్టింగ్ ప్రారంభించే రోజు నుంచి వినాయకుడి నిమజ్జనం వరకు వాళ్ళు భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు చేసి వినాయకుడి బొజ్జ గణపతి ఆయనకు ప్రసాదాలు అందించి ఆయనకు ఆడించి లాలించి ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ మా కాలనీ వాసులందరూ నమ్మేది ఏంటంటే ఇక్కడ వినాయకుడు సత్యంగా ఉన్నాడని మేము నమ్ముతాం. ఇక్కడ వినాయకుడు ఎవ్రీ ఇయర్ మాకేంటంటే ఇక్కడ వినాయకుడు సత్యంగా ఉంటాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దర్శించుకుని పూజించుకుంటే వాళ్ళకి సకలం శుభాలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మేము నమ్ముతాము. మేమే కాదు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ నమ్మేది, మేము కోరేది. ఎవ్రీ ఇయర్ మాకు మేడం ఈ స్కూల్ తరఫు నుంచి మేము కోరేది ఒకటే, ఎవ్రీ ఇయర్ మాకు ఇటువంటి పూజ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర జరుపుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8న పాదయాత్ర ప్రారంభించబోతున్నామని పార్టీ నాయకులు తెలిపారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి 11 గ్రామాలను కలుపుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తరువాత పాదయాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. ఉట్నూరు సర్కిల్ నుండి కలుపుకొని ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి అన్ని బ్లాక్ మండల అధ్యక్షులు గారు మరియు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ప్రతి మండలం నుంచి పాదయాత్ర వాళ్లకు మద్దతుగా చేపట్టడం జరుగుతూ ఉంది. కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి అన్ని బ్లాక్ మండల అధ్యక్షులు గారు మరియు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ప్రతి మండలం నుంచి పాదయాత్ర వాళ్లకు మద్దతుగా చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవుని అంశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు మండిపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 8 ఏళ్ల మోడీ పాలన పూర్తి అస్తవ్యస్తం, సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం. 12 లక్షల విలువైన కెమెరాల చోరీ కేసు ఛేదించాం, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. 20న బాపట్ల కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు ఆశా వర్కర్లు తరలి రావాలి, సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.